మీ 10th క్లాస్ పిల్లలకు ఈ రోజు నోట్బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మనం ఘనంగా స్వాగతం ఇస్తూ సార్ సార్ తెలంగాణ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ గా పనిచేస్తూ తన ఉద్యోగం నిర్వహిస్తూ మరియు ఇది ప్రవృత్తిగా అనాథ పిల్లలకు ఇట్లాంటి పిల్లలకు లేకుంటే వెనుకబడిన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు మనం ఘనంగా చెప్పడం స్వాగతం పలుకుతాం. మరొకసారి మనకు అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్న సార్ ఫౌండర్ H2H చారిటబుల్ ట్రస్ట్ రవినాయక్ సార్ కూడా మన స్వాగతం తెలుపుతూ సప్పట్లతో రావాలని ముఖ్య అతిథి సాయి ప్రసాద్ రెడ్డి గారు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ విద్యుత్ శాఖ హైదరాబాద్ లో సార్ వర్క్ చేస్తారు. సార్ యొక్క సహకారంతోనే ఈ యొక్క నోట్బుక్స్ ఇవ్వడానికి మనం 10th క్లాస్ వాళ్ళకి వచ్చాము. సార్ యొక్క చేతుల మీదుగా ఉంచడానికి మనకు హైదరాబాద్ నుంచి మన స్కూల్ వరకు రావడం చాలా గొప్ప విషయము. మన అందరి తరఫున సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలామంది చాలా రకాలుగా సహాయం చేసే వాళ్ళు దాతలు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యా వ్యవస్థ. సో ప్రతి పేదవాడు తలరాతని మార్చడానికి ఒక చక్కని అవకాశం కానీ ఏదైతే ఉందంటే అది విద్యా వ్యవస్థ నుంచే. అందులో ముఖ్యులు మన ప్రసాద్ సార్ కూడా ఆయన వృత్తి ధర్మం జాబ్ చేసుకుంటూ ఒక సామాజిక బాధ్యతగా ఈ సమాజానికి కొంత నా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో సారు మేడం చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. అనేక కార్యక్రమాలు రకరకాల వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. అందులో ముఖ్యమైన ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈరోజు ఒక్కొక్కరికి 7 నోట్బుక్స్ ఇస్తున్నాము 10th వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద పిల్లలకి మీ వంతు సహకారం మీ చేతుల మీదుగా ఈ నోట్బుక్స్ అందిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు మేడం గారికి మనకు డోనర్ సార్ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక మాట్లాడాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా అదర్ టీచర్స్ కూడా థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అదే రవినాయక్ గారికి కూడా థ్యాంక్ యూ. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఇలాగా ఇంజనీర్ అయ్యాను. యాక్చువల్గా నేను 9th వరకు 10th వరకు సరిగ్గా చదవలేదు. యాక్చువల్గా మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు. సో ఆ చదువు వల్ల ఉపయోగం అంత తెలిసేది కాదు. కానీ మా ఫాదర్ ఒకసారి ఏమన్నారంటే అప్పుడు తుఫాన్లు ఎక్కువ వచ్చాయి. ఏ తుఫాన్ వచ్చినా కూడా పంటలు పోతూ ఉండేవి, అప్పులు చేయాల్సి వచ్చేది. సో మా ఫాదర్ ఒకసారి పిలిచి సరిగ్గా చదవకపోతుంటే నువ్వు నాಳೆ వ్యవసాయం చేసుకుంటావా, ఇలాగే బాధలు పడుతూ ఉంటావా, లేదా చదువుతావా, చదివితే నీ లైఫ్ వేరేగా ఉంటుంది, నీ ఇష్టం అని చెప్పి జస్ట్ ఎప్పుడు నన్ను కొట్టేవాళ్ళు కాదు, సింపుల్గా చెప్పారన్నమాట. చెప్తే నాకే ఎందుకో ఆలోచన వచ్చింది. ఓకే ఇలా కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ ఇలా ఉండాలి, చదువుకోవాలా అనే ఆలోచన నుంచి 10th నుంచి స్టార్ట్ చేశాను చదవడం. అలాగే ఇంజనీరింగ్ ఎంటెక్ అన్నీ చేసి ఈ రోజున సెటిల్ అయ్యానమాట. సో నేను చెప్పేది మీ టైం యూటిలైజ్ చేసుకుని మీ టీచర్స్ అందరూ కూడా చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా కూడా మీ డౌట్స్ ఏమన్నా కూడా ఎప్పటికప్పుడు మీకు క్లారిఫై చేస్తారు. రెగ్యులర్గా క్లాస్కి వచ్చి మీరు బాగా చదువుకుంటే కనుక మీరు కూడా నాకంటే ఇంకా బెటర్గా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అయ్యే గవర్నమెంట్ స్కూల్ నుంచి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ చాలామంది వచ్చారు. సో మీరు బాగా చదువుకుని బాగా వృద్ధిలోకి రావాలని థ్యాంక్ యూ.